భక్తుల సెంటిమెంట్తో ఆటలాడి సరైన విషయాన్ని తేల్చకుండా ఈ వేరే వేరే అంశాలతో దానికి లింక్ చేసేసి పక్కన పెట్టేస్తున్నారు. వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ప్రతి భక్తుడు కోరుకుంటోంది అక్కడ ఆవు కొవ్వు పంది కొవ్వు వాడారా, అది అసలు ఆ దిశగా ఎక్కడ విచారణ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ దశలో ఇది జరిగింది, అక్కడి నుంచి లేదు కాబట్టి తక్కువ కమ్మారు కాబట్టి అన్నటువంటిది. తక్కువ కమ్మారంటే ఒకటి దగ్గర 200 రూపాయలకే దొరుకుతుంది నెయ్యి. ఇప్పుడు నేను కూరగాయలు కొనేటప్పుడు ఓ చోట టమోటా 10 రూపాయలు చెప్తారు, ఓ చోట 15 రూపాయలు చెప్తారు, ఓ చోట 18 రూపాయలు చెప్తారు, ఓ చోట 22 రూపాయలు చెప్తున్నారు. నేను ఇక్కడది నాసిరకం అంటానా నేను, కానీ ఇక్కడదే క్వాలిటీ ఉంది అక్కడికంటే చూస్తే బేసిక్గా. అది ఇతన్ని నేను అడిగా ఇట్లాగా ఎందుకు తక్కువకి వస్తాయా నీ దగ్గర కంటే, మాది ఇక్కడే నేను దగ్గర ఊరు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు బెంగళూరుకి అవి తెచ్చుకుంటారయ్యా, అందుకని ఎక్కువ రేట్ అవుతుందయ్యా అని చెప్పాడు. ఇది వ్యాపార సూత్రం. నెయ్యి ఒక చోట 300కే ఇవ్వచ్చు, ఓ చోట 350కి ఇవ్వచ్చు. అక్కడే ఎందుకు? ఇప్పుడు ఒరిజినల్ నెయ్యి కావాలంటే 1500 రూపాయలకి అమ్మేవాళ్ళు ఉన్నారు ఒరిజినల్ నెయ్యి. అదే ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి 500కి అమ్ముతారు, అది ఒరిజినల్లే. కాకపోతే ఆ అమ్మేటటువంటి వాళ్ళ మీద ఉన్న విశ్వసనీయత ఆధారంగా చెప్తాం మనం. రేట్ ఎక్కువ ఉంటే ఇది ఇట్లా కాదు. ఇప్పుడు దానికి తోడు తేనె చూడండి మీరు, ఒక చోట ఆ పక్కనే తేనె తొట్టలు పెట్టి ఉంటాయి, అక్కడ అమ్ముతారు, అది తీసుకెళ్తే ఇంట్లో బెల్లంలాగా కనబడుతుంది. ఇంకో చోట డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇచ్చేది ఒరిజినల్ ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏంటి, మనం అడల్ట్